ఎంక్వైరీ వేస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్. ఓకే అండి. ఎస్ నుమాన్ గారు, సో ఇందాక ఒక పాయింట్ అయితే వినడం జరిగింది, క్లియర్ గా కూడా జయరామ్ గారు కూడా ఒక పాయింట్ కీలకంగా చెప్పారు. కరెక్టే కదా, మరి అవినీతి పరులందరినీ కూడా మీరు దాదాపుగా ఈ 16 నెలల్లో మీరు 119 నుంచి 126 మంది వరకు అందరినీ కూడా బాగానే ఎంక్వైరీ చేసినప్పుడు, మరి అవినీతి పరుల మెయిన్ ఫైనాన్స్ అన్ని డీల్ చేసిన వ్యక్తిని వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి సిఎస్ గా పక్కకు కూర్చోబెట్టుకున్నారు కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? బేసికలీ ఆఫీసర్స్ ఏదైతే యూపీఎస్సీ నుంచి అలాట్ అయ్యి వస్తారో ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అనే వాళ్ళు వాళ్ళ స్థాయికి అనుగుణంగా వాళ్ళ ప్రమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వారి మీద ఎప్పుడైతే మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నడుస్తుంది, ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ ఏముంటుందండి, ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ ఇస్ నథింగ్ బట్ హూ హ్యాస్ టు అలొకేట్ ద ఫండ్స్ ని రిలీజ్ చేసే క్రమము కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా వారు ఫండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకే వాళ్ళ డ్యూటీ. అంత ఇక్కడ జరుగుతుంది ఏంటిది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇర్రెగ్యులారిటీస్ హావ్ హ్యాపెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అసైనింగ్ ద ప్రాజెక్ట్, కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా ఫండ్స్ రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఒప్పుకున్నారు. మరి మొదటి వరకు ఇప్పుడు కేసీఆర్ ఆర్డర్స్ వల్లే ఫండ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి, కేసీఆర్ వల్లనే ముందుకెళ్ళారని చెప్పేసి అన్నారు. నేనేమంటాను, అది ప్రొసీజర్. యూజువల్లీ దట్ ఈస్ అ ప్రొసీజర్, దట్ ఈస్ ఏ ఆఫీసర్ అయినా సరే దానికి అనుగుణంగా గవర్నమెంట్ కి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ జరిగిందండి, ఈ అపర మేధావి అయినటువంటి కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, 60,000 పుస్తకాలు చదివినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఒక్క నీటి తునక వేసేసి నేను గట్టినా ఇది కాళేశ్వరం అని చెప్పేసి అని చెప్పినారు. ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు కూడా ఆయన ఒప్పుకోలేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇంజనీర్స్ వచ్చి వీళ్ళు చెప్పినారు, మేము ఇచ్చినటువంటి ప్రపోజల్స్ కూడా వాళ్ళని పక్కన పెట్టేసినాడు అని చెప్పేసి. ఇందాక తుమ్మిడిహట్టి గురించి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ మిత్రులు, ఏమని చెప్తున్నారండి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినారు అని చెప్పేసి. మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే అక్కడ వయబిలిటీ లేదని చెప్పేసి అంటున్నారు. ఆనాడు ఏమన్నారండి, మహారాష్ట్ర దీనికి అబ్జెక్షన్ చెప్తుంది, అందుకని చెప్పేసి మేము మారుస్తున్నాం అని చెప్పినారండి. అంటే ఒక బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్ కి మీరు మారుస్తున్నప్పుడు అది వయబుల్ ఉందా లేదా, అది క్లియర్ ఉందా లేదా, అది ఫీజిబుల్ ఉందా లేదా అని చెప్పేసి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాదా అండి? అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు రీడిజైన్లు చేసుకుంటారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ ఎస్కలేషన్స్ చేస్తూ ఉంటారు, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు దండుకుంటారు, మీకు అనుగుణంగా మీకు డబ్బులు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకుంటూ ఉంటారు. దీంట్లో దాదాపు 80,000 కోట్ల అవినీతి జరిగింది. మేము 40,000 కోట్ల మేము ఇనిషియల్ డిజైన్ చేస్తే వీళ్ళు 1,20,000 కోట్ల దాకా వీళ్ళు ఖర్చు చేసినారు. 80,000 కోట్ల అవినీతి దీంట్లో జరిగింది, క్రిమినల్ నెగ్లిజెన్స్ జరిగింది. ఇందాక మీరు అన్నారు కదా అపర మేధావి కేసీఆర్ సో అండ్ సో ఇన్ని బుక్కులు చదివారు ఈయన, మరి కేబినెట్ నిర్ణయం లేకుండా ఈయన్నే ఒక మాట చెప్తే మరి చీఫ్ సెక్రటరీ అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ డబ్బులు రిలీజ్ చేశారా, మరి అప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు ఏంటి అని చెప్పేసి మీరు విచారణకు పిలవాలి, దాని గురించి ఎంక్వైరీ చేయాలి కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. ఆనాడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులకు ఏ రకంగా కూడా రెస్పెక్ట్ లేదు, మంత్రులకు స్వేచ్ఛ లేదు, మంత్రులు కేబినెట్ లో వీళ్ళు రాస్తున్నటువంటి మెమోల్లో కూడా వీళ్ళకి స్థానం కల్పించలేదు. మినిస్టర్లు వీళ్ళు ఇంటికి పోతే ఆనాడు ఉన్నటువంటి ప్రగతి భవన్ కి పోతే రిటర్న్ కి పంపించినారు. వాళ్ళకి ఏ రకంగా కూడా రెస్పెక్ట్ లేకుండా వీళ్ళు మోనోపలీగా వీళ్ళు మొనార్కీగా వీళ్ళు చేసినారు. నేను అనేది ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆనాడు కేసీఆర్ గారి ఇంటెంట్ ఈజ్ టు దోచుకోవడం, వాళ్ళని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పైసలు తీసుకుపోవడం, అది ఆయన చేసిన పనులు ఇవి. నేను అనేది ఏంటంటే ఇంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్రతి ఒక్క మా దాంట్లో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఇది ప్రతి ఒక్క మినిస్టర్ కి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ప్రతి ఒక్క మినిస్టర్ కి ప్రామినెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క మినిస్టర్ కి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఈ రోజు ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఇదంతా మీరు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. పీసీ అందరికీ ప్రయారిటీ ఉంటుంది, అవినీతి చేసిన వాళ్ళకి కూడా ప్రయారిటీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఎలా అండి. నేను అంటున్నాను సిఎస్ రామకృష్ణరావు గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది యూపీఎస్సీ గ్రేడ్ స్కేల్ ప్రకారం వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఈ విచారణలో ఐపీఎస్ లు ఆఖరికి మాజీ సీఎం కేసీఆర్ తో సహా అందరు వచ్చారు, మరి ఈయనెందుకు రారని చెప్పేసి వీళ్ళ క్వశ్చన్. ఎవరు నేను అదే అంటున్నాను, వీరి మీద కూడా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి ఆనాటి రామకృష్ణరావు గారు ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పేసి మనకి తేలినట్లయితే ఈ రిపోర్ట్ అంత తొందర ఎందుకండి? వై ఆర్ వి బీయింగ్ సో హైయెస్ట్? ఆగండి, సాయంత్రం మధ్యాహ్నం ఫార్మల్ రిపోర్ట్ వస్తుంది. జయరామ్ గారు ఒక్క నిమిషం అండి, జయరామ్ గారు ఒక్క నిమిషం, మీకంటే ముందు వెంకటేశ్వర్లు గారు సబ్మిషన్ మెన్షన్ చేశారు. ఎస్ వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు నేను ఏమంటున్నట్టే మేడం, ఏ పార్టీ వాళ్ళైనా అభ్యంతరాలు తెలియజేయవచ్చు, కానీ తెలియకుండా వాస్తవాలు తెలియకుండా మాట్లాడడం అనేది అది తగదు ఎవరికైనా. ఇలా శ్రీవాణి మేడం గారు మాట్లాడుతుందంటే డిపిఆర్ఏ రాలేదు ఢిల్లీకి అని చెప్తున్నారు.
తొమ్మిది జల వనరుల శాఖ సిడబ్ల్యూసి ఇచ్చినటువంటిది, వ్యాప్కో ఇచ్చినటువంటిది, అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించింది. ఇప్పుడు ఎన్ని 9 అనుమతులు తీసుకొనే కట్టినాం. కానీ బీజేపీకి ఎంత కక్ష అంటే తెలంగాణ మీద. పోలవరం కూడా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రాందే కదా ప్రాజెక్టు, ఇది కూడా రాష్ట్రాందే కదా. పోలవరానికి 13,000 కోట్లు ఇచ్చారు. ఒకసారి 3,000 కోట్లు, ఒకసారి 5,600 కోట్లు, మొన్నటికి మొన్న 1,300 కోట్లు ఇచ్చారు. అక్కడనేమో ఆంధ్రకేమో పోలవరానికి డబ్బులు ఇస్తారు. కాళేశ్వరం మాత్రం బీజేపీ ఇయ్యేది. ఆ రోజున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ లో నీతి ఆయోగ్ ఏం చెప్పిందండి, మినిస్టర్లు ఏం చెప్పిర్రండి? మొత్తం ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్పలేదా? మేము ఏమంటున్నాం అంటే, చిన్న మేడిగడ్డ బ్యారేజీ 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మెయింటైన్ చేయకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద కక్ష కట్టి ఆడుతున్న నాటకమే. 30 సంవత్సరాలల్లా గోదావరి నది మీద ఎన్నడూ రాని ఫ్లో మొన్న ఎందుకు కూలిపోలేదండి? సుందిల్ల బ్యారేజ్ కూలిపోయిందంటాడు కాంగ్రెస్ నాయకులు. గారు మీరు అర్థం చేసుకోవాలి, కూలిపోయింది. ఐ టేక్ దట్ మ్యాటర్ యాజ్ ఎ వెరీ సీరియస్ అబ్జెక్షన్. నేను క్రాక్స్ వచ్చాయని చెప్పేసి చెప్పాను. యూ ప్లీజ్ నా మాటల్ని డిస్టర్బ్ చేయకండి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలు పాటించట్లేదు. నేను ఏమంటున్నానంటే, మీరు మీ చర్చలో ఏ అంశం వచ్చినా క్లుప్తంగా ప్రజలకు తెలియజేయండి. నేను ఏమంటున్నంటే, కాళేశ్వరం కమిషన్ అనేది రాజకీయ కక్షతో కూడుకున్న వ్యవహారము. 126 మందిని ఎంక్వైరీ చేశారు, 30 మందికి ప్రమోషన్ ఇచ్చారు, అందులో 2 చనిపోయారు. మొన్నటికి మొన్న 3 దగ్గర డబ్బులు దొరికినాయి, ఒకరి దగ్గర దొరికినంటే పేరు ఎత్తట్లేదు. ఆయన చెప్తున్నారు కదా, గ్రేడ్స్ పరంగా వాళ్ళకు యూపీఐ పరంగా వాళ్ళకి సమ్ గ్రేడ్స్ వచ్చాయి, ఆ పరంగా వాళ్ళకి ప్రమోషన్లు వచ్చాయి, మా ప్రమేయం లేదని చెప్పేసి అంటున్నారు వెంకటేశ్వర్లు గారు. అట్లాంటప్పుడు పినాకిని ఘోష్ గారు 3 నెలల ముందు రాజకీయ నాయకుల దర్యాప్తు ఉండదని ఆయన కలకత్తాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఫోన్లు చేసి పిలిపించి మళ్ళా 3 రాజకీయ నాయకులు ఎట్లా ఎంక్వైరీ చేశారు? ఐఏఎస్ తప్పు చేస్తేనేమో యూపీఎస్సీ రూల్స్ ప్రకారం ప్రమోషన్ వచ్చిందంటారు. చాలా చాలా ఘోరమైన ఎలిగేషన్స్ చేస్తున్నారండి. ఏమని చెప్తున్నారండి? చాలా దొల్లాతనం. దానికి మళ్ళా కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఎట్లా పిలుస్తారని చెప్పేసి మీరు ప్లీజ్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ మ్యాన్ యు మేక్ ఎ స్టేట్మెంట్ ఆన్ రికార్డ్. మీరు ఏమంటున్నారంటే పీసీ ఘోష్ గారి మీద, మీరు సుప్రీం కోర్టు జడ్జి, మాజీ జడ్జి పీసీ ఘోష్ గారి మీద మీరు హైలీ అబ్జెక్షనబుల్. ఒక మాట ఇదే పినాకిని ఘోష్ గారు ఫిబ్రవరి 18వ తారీఖు నాడు బూర్గుల రామకృష్ణారావు గారి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మా దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది, 650 పేజీల దర్యాప్తు అయిందని, మేము ఒక 10 రోజుల్లో ఇది గవర్నమెంట్ కు సబ్మిట్ చేస్తామని సార్ కలకత్తాకు వెళ్లిపోయిన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మళ్ళా ఘోషి గారిని టెంప్టెడ్ చేసి ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి, గౌరవ హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేశారు. ఇది అందరికి తెలిసిన విషయమే. నేనేమంటున్నంటే ఒకటే సింపుల్, మీ దర్యాప్తును మీ కాంగ్రెస్ వాళ్ళు చేయండి, ఎవరు ఆపడం లేదు. కేంద్ర ప్రభుత్వంతో అనుమతులు ఇచ్చిన తర్వాత మీరు వ్యాప్కో ఏజెన్సీ ఏం చెప్పిందో అది ఇంప్లిమెంట్ చేయకుండా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అంశాలు చెప్పకుండా 20 నెలలుగా ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు దాన్ని మెయింటైన్ చేయడం లేదు, ఎందుకు రిపేర్ చేయించట్లేదు ఆ కాంట్రాక్టర్ తో అనేది బీఆర్ఎస్ అడుగుతుంది. ఒక నిమిషం అండి. ఎస్ జయరామ్ గారు మీ సబ్మిషన్ చెప్పండి. ఇది ఒకటి సునీత గారు.